అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు వీడియోలో చెప్పవలసిన అంశం ఏమిటంటే, క్రైస్తవ సోదరులు చాలా మట్టుకైతే మోసపోతుంటారు. అదేంటిదంటే బైబిల్‌ని నమ్మి వాళ్ళు చాలా మోసపోతుంటారు. వోళ్ళు మోసపోయింది కాకుండానే ఇతరులను గూడా దాంట్లోకి కన్వర్ట్ చేయాలని పని ఇడిసిపెట్టి, పాట ఇడిసిపెట్టి అంటే వాళ్ళ యొక్క వృత్తి గూడా ఇడిసిపెట్టి సేవ కోసమై వాళ్ళు పరిగెత్తుతుంటారు. వాళ్ళేమనుకుంటారంటే, మనం ఇంకా బతికితే ఎన్నాళ్ళు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు గదా! ఆ తర్వాత మనకు దేవుడొక ఒక రాజ్యంనిస్తాడు, స్వర్గాన్నిస్తాడు. అక్కడ ఆకలు, దప్పులు లేకుంటాయి. అంటనని వాళ్ళు ఒక ట్రాన్స్‌లో ఉంటారు. ఒక మూఢనమ్మికం అంటారు దాన్ని. చూడని దాన్ని నమ్ముతుంటారాళ్ళు. అది బైబిల్‌లో రాసింది కాబట్టి అలాంటి మాటల్ని వాళ్ళు నమ్ముతుంటారు. వాళ్ళు నమ్మితే నమ్ముకునివ్వండి. వాళ్ళ వ్యక్తిగత జీవితము. అది వాళ్ళ దేవుడు. వాళ్ళు నమ్ముకునొచ్చు. అంతే గాకుండా వాళ్ళేం చేస్తుండ్రంటే, మన హిందూ సోదరుల దగ్గరొచ్చి, మీరు గూడా కన్వర్ట్ గాండి. మీరు గూడా మతం మారండి. యేసుక్రీస్తుని నమ్ముకునండి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు మంచి ఫలితం దొరుకుతదంటే చెప్తా ఉంటారు. కానీ వాళ్ళకి గుడ్డితనం ఆవరిస్తున్నదని తెలవదాళ్ళకు. యేసుక్రీస్తుని నమ్మే వ్యక్తి ఇతరుల మతాలని దూషిస్తుంటాడు. ఎప్పుడు చూసినా ఇతరుల మతాల మీద ఏడుస్తా ఉంటాడు. దయచేసి ఆలోచించండి. బైబిల్‌లో అలాంటి వాక్యాలు ఏవి ఉంటాయి? వాళ్ళు దేని గురించి మోసపోతుంటారు? అనే విషయాన్ని కొన్ని బైబిల్ చదివి నేను వినిపిస్తాను. మీరు ఈ యొక్క వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చేసి, ఒకవేళ మీకు గాని నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. విందు సోదరులు ఎవరైనా ఉంటే దయచేసి మీరు సపోర్ట్‌గా నిలబడండి. మన ధర్మం కోసమై, మన ఒక మంచితనాన్ని కోసమై, మన ఒక దేవుళ్ళ మంచితనము అందరికి వివరించాలని కోరుతూ మీరు సపోర్ట్‌గా నిలబడండి. ఎందుకంటే మొన్న ఒక రోజున ఒక క్రైస్తవుని నేను అడిగాను. మీరు మత మార్పిడి ఎందుకు జేస్తున్నారు? ఒకవేళ మీరు క్రీస్తుని నమ్ముకునేటట్లయితే మీరొక సర్టిఫికేట్ తీసుకొని సెపరేట్‌గా ఉండండి. మరి మీరు మా హిందూ దేవుళ్ళ పేరు పెట్టుకొని, మా దేవుళ్ళని మీరు ఉచ్చరించుతూ మీరు క్రీస్తుని ఆరాధిస్తున్నారు. అటు గాకుండా, ఇటు గాకుండా ఉండరు. ఎక్కడైనా ఒక్కొక్క పక్కకు మీరు వెళ్ళండండి అని చెప్తే, వాళ్ళేమన్నారంటే అందరూ గుట్టుగా వచ్చారు. అందరూ వచ్చి అందరూ ఒకటే మాటాడుతున్నారు. నేనొక్కడినే మిగిలిపోయినా, వాళ్ళు మాత్రం చానా జనాలుండరు. దయచేసి ఆలోచించండి హిందూ సోదరులారా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు గూడా మన ఒక మాటని మనం నిలబెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు గొర్రెల్లాగా అందరు గుంపులు గూడా వస్తున్నారు. మళ్ళీ అబద్ధాన్ని ప్రచారం చేస్తుంటారు. దయచేసి ఆలోచించండి. ఇలాంటి వాక్యాలు ఎవరైతే చెప్తుంటారో గదా! అది లాజికల్‌గా ఉందే, వాస్తవానికి ఉందే, నేను చేసేది కరెక్టే కాదా అంటున్నాని మీరు గ్రహించి ఆ తర్వాత మీరు నమ్ముకునండి. నేను ఏదైనా మాయమాటలు చెప్పి, మోసం చెప్పి, ఆ మతాన్ని ఒక చెడ్డదంటే నేను చిత్రీకరించను. ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఆ మతం పట్ల, ఆ క్రైస్తవం పట్ల నాకు ఎలాంటి దోషం గాని, కక్ష గాని లేదు. ఎందుకంటే దాని ద్వారా మన హిందూ సోదరులు మోసపోతున్నారు. క్రైస్తవులైతే వాళ్ళ పుట్టుకతోటి క్రైస్తవులుగా ఉంటే వాళ్ళ అభిప్రాయము. కానీ హిందూ సోదరులు మోసపోతున్నారు కాబట్టి ఇలాంటి కట్టడల నుండి మనం దూరం ఉండాలి. చూడండి బైబిల్‌లో అననీయ, సపర్య అని ఒక ఇద్దరు వ్యక్తులుంటారు. వీళ్ళు ఎలా మోసపోయారో నేను బైబిల్ చదివి వినిపిస్తా చూడండి. ఒకవేళ మీ దగ్గర గిన ఇలాంటి బైబిల్ ఉంటే చూడండి. బైబిల్‌లో అననీయ, సపర్య అని ఇద్దరు వ్యక్తులుంటారు. భార్యాభర్తలు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరిని ఈ అపోస్తలుడైన పౌలు ఎట్లా మోసం చేస్తాడంటే చాలా భయంకరంగా మోసం చేస్తాడు. ఎలా మోసం చేస్తాడంటే వాళ్ళని, ఇక్కడ కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తా చూడండి. అననీయ 5వ అధ్యాయం అపొస్తల కార్యంలో 5వ అధ్యాయము. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరతో ఏకమై పొలము అమ్మెను. వీళ్ళేం చేశారంటే పొలం అమ్మిండంట. దేనికోసం అమ్మారు? పొలం అమ్మడానికి కారణం ఏమిటి? ఇప్పుడు పొలం అమ్మాలంటే ఏదో రీజన్ ఉంటది గదా! పొలం ఎవరైనా ఊరికే అమ్మరు. కావాలని ఎవరు పొలం అమ్మరు. అంత అవసరం ఉంటేనే పొలం అమ్ముతారు. దేనికైనా డబ్బులు ఖర్చుంటే, హాస్పిటల్‌కి గాని, ఏదేనికైనా అవసరం ఉంటేనే గాని పొలం అమ్ముతారు. చాలా బాధొస్తేనే పొలం అమ్ముతారు గానీ, ఊరికూరికనే ఎవ్వరు
పొలం అమ్మరు. మళ్ళీ ఈళ్ళకేం బాధొచ్చింది అని మీరు అనుకుంటుండొచ్చు. చూడండి ఆ పాస్టర్ గాని, విశ్వాస్ గాని ఇంత వివరంగా ఎవ్వరు చెప్పరు. ఇక్కడ ఈళ్ళు పొలం అమ్మేయడానికి కారణం ఏమిటంటే, ఈ అపోస్తులైన పేతురు అని ఉంటాడు. ఈ పేతురు ఒక అబద్ధాన్ని చెప్పాడు వాళ్ళకు. ఏమని చెప్పాడంటే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనము ఇంకా కొన్ని రోజులే మనం ఈ లోకంలో ఉంటాము. ఆ తర్వాత మన యేసుక్రీస్తు రారాజు అయి తన రాజ్యంతో కూడా ఈ లోకానికి వస్తున్నాడు. మనం ఆయనతో పాటు అతని పెండ్లి కుమారునిలాగా వస్తాడు. మనం పెండ్లి కుమార్తెలాగా తయారై ఉండాలి. ఈ పొలాలు ఎందుకు మనము వేస్ట్ కదా! అందుకే ఈ పొలం అమ్మి మాకు తీసుకురండి. సో మేమేం చేస్తామంటే ఆ డబ్బుతోటి కొంత సేవ చేసుకుంటామంటనని చెప్పారు. అబద్ధాన్ని నాటారు. సో వాళ్ళ మంది ఏం చేశారంటే వాళ్ళ మాట విని యేసుక్రీస్తు కూడా చెప్పింటాడు. ఈ తరము గతించక మునుపు నేను వస్తా అని చెప్పింటాడు కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తు మాట, ఇటు పేతురు మాట, ఈ ఇద్దరు మాట విని ఈ అననీయ సపర్య ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే పొలం అమ్ముతారు. అందరు పొలంలో అమ్మిన పైసలన్నీ తీసుకుపోయి పేతురికి ఇస్తారు. దేనికి ఇస్తారు? ఇక అయిపోయి మన లైఫ్ ఇంతటితో ముగిస్తుంది. యేసుక్రీస్తు వస్తాడని ఎదురు చూసుకుంటూ ఇస్తాడు. పాపం వీళ్ళేం చేస్తారంటే కొంత దాచుకుంటారు. అపనమ్మకం కలుగుతుంది. సో యేసుక్రీస్తు వస్తాడో రాడోరా వాళ్ళ మాటల మీద ఎందుకు అంటేనని కొంచెం దాచుకొని కొంచెం ఇస్తారు. అప్పుడు వీళ్ళకి ఎవరో చెప్తారు. ఇప్పుడు పొలం అమ్మేది నలుగురికి ఎరుకుంటది కదా, ఊరికి ఎరుకుంటది కదా, వాళ్ళు వెళ్ళి పేతురుకు చెప్తారు. ఆ మాటలు ఇక్కడ రాసి ఉండలేదు, మీరు ఎక్కడ రాసింది అంటే అనొచ్చు. అక్కడ జరిగిన చరిత్ర. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈయన వాళ్ళకు మెచ్యూరిటీ లెవెల్ శక్తి ఉంటే వాళ్ళకి అర్థమైపోతుండే యేసుక్రీస్తు రాడంటనని. ఎందుకు వాళ్ళు వస్తారని ప్రకటిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు లేనట్లే కదా, రాలేదు. ఆ తరములోనే యేసుక్రీస్తు వచ్చాడుండే, ఇంకా రాలేదు. ఇంకొకటి యేసుక్రీస్తు ఎప్పుడు రాడు, ఆయన వస్తాడంటనని మత మార్పిడి చేస్తుంటారు. సో దయచేసి ఆలోచించండి. యేసుక్రీస్తు ఎవ్వరు చచ్చినా కానీ ఈ జనరేషన్ మొత్తం చనిపోతాడు కానీ ఆయన రాడు. సో దయచేసి ఆలోచించండి. ఇక్కడ ఏం జరిగిందంటే మంచి పొలాన్ని వాళ్ళు అమ్ముకున్నారు. తన భార్య ఎరుకకనే వాడు దానిలో వేలల్లో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదంలో వద్ద పెట్టాను. అంటే మొత్తానికి ఈయన ఏం చేశాడంటే పొలం అమ్మి కొంచెం తీసుకొని కొంచెం దాపెట్టుకున్నాడంట. మా జీవితానికి ఉపయోగపడుతుందని. వీళ్ళు ఎవరిదేమి దొంగిలించలేదు. తన పొలం అమ్మి తాను పెట్టుకున్నాడు. ఎందుకని? యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తాడంటున్నాని వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు అమ్మారు. సో ఈ రోజులలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. పాస్టర్లు ఏం చేస్తారంటే మీ పని ఫస్ట్ పక్కన పెట్టండి, ఫస్ట్ దేవుడు అని చెప్తారు. ఎందుకంటే మనం ఎయ్యేళ్ళ పార్పాలన దేవునితో ఉండబోతున్నాం కాబట్టి మన పని పాట విడిచిపెట్టి దేవుని ప్రార్థన చేయాలి అంటారు. సో నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏదైనా చేస్తే మీ యొక్క ఉద్యోగం చేసుకొని మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. మీ యొక్క చదువులు మంచిగా చదువుకొని ఉండండి. సో సమాజానికి ఉపయోగపడే పనులు మీరు చేయండి. అంతేకాని ఇలాంటి మూఢనమ్మికలు నమ్మి మీరు మోసపోవద్దని కోరుతున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఎవరైనా కామెంట్ రూపంలో మాకు కామెంట్ తెలపండి మీకున్న డౌట్లు. ఎవరైనా వీలైతే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, కాల్ కూడా చేసి నాతో మాట్లాడొచ్చు. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.